వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెళ్ళారు. అది వాస్తవం. కోర్టు ఉంది, తర్వాత కొంతదానికి ఎల్పీ నెంబర్ ఉంది. కొంతమంది మేము కొనుక్కున్నాం, మమ్మల్ని సైట్లోకి రానియట్లేదు, ఎవరినో గోండాలను పెట్టి బెదిరిస్తున్నారు అని ఉంది. కొంతమందికి మాకు ఇంత కడితే మీకు రాణిస్తామని ఉంది. కొంతమందికి డబుల్ రిజిస్ట్రేషన్లు ఉండే, రకరకాల ఇబ్బంది ఉంది ఈ ప్రాంతం అంతా. లేకపోతే ఎప్పుడో అభివృద్ధి చెందాల్సిన చుట్టూ అభివృద్ధి చెంది ఈ సర్వే నెంబర్ 3 చెప్పేదంటే 25-26 ఏళ్ళలో ఈ ప్రాబ్లం ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా అవతవకలు ఉన్నాయి. ప్రభుత్వ భూమి ఉంది, ప్రభుత్వం కాపాడి రైతు బజార్లో జనానికి పనికొచ్చే ఇవ్వాలి. అట్టానే సర్వే నెంబర్ 47లో ఉండే, ఇంకా రకరకాలు ఉండే. కొర్మనపాలెం మొత్తం జల్లెడ పట్టి అధికారులు మొత్తం తక్షణం ఎక్కడెక్కడైతే అవతవకలు ఉన్నాయో ఎవరు చేశారో బాధ్యులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలి. కాబట్టి దీనికి అధికారులు స్పందించాలి. ఇప్పుడు మేము కొన్నే చెప్పాం సర్వే. ఇక్కడ ఏమేమి చెబుతున్నాడు సార్, ఎక్కడ చూసినా వీళ్ళు 47, 69/4, 8/1 అట్లా చూస్తే ఇంక ఇస్తూ ఉంటారు ఫోన్ నెంబర్లు. ఇవన్నీ కలిపి ఒక లెటర్ రూపంలో ఇచ్చి ఎంఆర్ఓ గారికి ఇస్తామని. సర్వే నెంబర్ 80లో కూడా అట్లాగే లక్కరాజు చెరువు అక్కడ ఆక్రమణలు, అక్కడ రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. కానీ ఈ వార్డు గత 10 సంవత్సరాలు అంతకుముందు ఏం జరిగిందో మాకైతే తెలియదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక పల్లా శ్రీనివాసరావు గారు భరత నాయకత్వంలో ప్రతి వాడికి ఇక్కడ జెన్యున్ పర్సన్కి న్యాయం చేస్తాం, అక్రమదారులు తరిమి కొడతామని తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా మాతృశ్రీ నగర్లో ఇక్కడ ఉంటున్న నివాసం ఉంటున్న వారు అందరికీ భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా సర్వే నెంబర్ 27 అన్నది గతంలో గడ్డగా ఉందని చెప్పి గవర్నమెంట్ రికార్డుల్లో మనకి సచివాలయంలో కానీ విఆర్ఓ కానీ వీళ్ళందరూ తెలియజేస్తున్నారు. దాన్ని తర్వాత ఎల్పీలో లేఅవుట్ వేస్తే లేఅవుట్ కూడా క్యాన్సిల్ చేశారని కూడా రికార్డుల్లో ఉంది. ఇది ఎటువంటి రైట్ అయితే ఎవరికి లేదు, ఇది ప్రభుత్వ భూమిగానే ఉంది. దీంట్లో ఆక్రమణలు జరుగుతున్నాయి. సడన్గా ఈ వారం రోజుల నుంచి ఈ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు వెనకాల నుండి జరిపిస్తున్నారు అన్నది మేము శాసనసభ్యులకి, ఎంఆర్ఓ గారికి, తర్వాత కలెక్టర్ గారికి, ఎంపీ గారికి కూడా లెటర్ రూపంలో చేస్తాము. వీటన్నిటి మీద కూడా సమగ్రమైన విచారణ జరిపి వీళ్ళందరికీ గవర్నమెంట్కి భూములు రక్షణ కల్పించవలసిందిగా మేము వార్డు కమిటీ తరఫున ఖచ్చితంగా కోరుతాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.